హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు ఫోన్ని కొట్టేసిన రోహిణి, పార్వతిని కొట్టబోయిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే ఇక మీనాని తిట్టినందుకు సారీ చెప్పడానికి స్వీట్స్ అయితే పట్టుకొని వస్తాడు. మీనా కూడా బాలుకి ఇష్టమైన గుమగుమలాడే వంటకాలు అన్నీ కూడా చేస్తుంది. ఇక బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే ఇక శృతి, రవి ఇద్దరూ కూడా వచ్చి మీనా, ఈరోజు వంటలు అదిరిపోయినట్టున్నాయి అని అంటూ ఉంటారు. అవును శృతి, ఈరోజు ఎంతో ఇష్టంగా ఈ వంటకాలన్నీ కూడా వండాను, గుమగుమలాడిపోతున్నాయి అని అంటూ ఉంటుంది మీనా. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాసన మా అన్నయ్యకి ఇష్టమైనవే వండినట్టున్నావు కదా వదినా అని అంటూ ఉంటాడు రవి. అవును రవి, మీ అన్నయ్యకి ఇష్టమైనవే అలాగే మీకు ఇష్టమైనవి కూడా వండాను అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక బాలు అయితే వెనకాలే స్వీట్ బాక్స్ దాచుకొని ఉండడం చూసి ఇక శృతి అయితే ఆట పట్టిద్దామని అనుకుంటుంది. ఏంటి బాలు, వెనకాల ఏదో దాస్తున్నట్టున్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏం లేదు డబ్బుడమ్మ, ఏం లేదు అని అంటూ ఉంటాడు బాలు. ఏంటన్నయ్య, వెనక చేతి పెట్టుకొని ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రవి కూడా. ఏం లేదు లేరా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రవి అయితే వెనక్కి వెళ్ళి చూసేసరికి బాలు చేతిలో స్వీట్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక స్వీట్ బాక్స్ చూసి, ఏంటన్నయ్య స్వీట్స్ పట్టుకు వచ్చావు, ఏదైనా వదినికి శుభవార్త చెప్దామనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. అంటే నువ్వు ఏదైనా సాధించినప్పుడే ఇంత హుషారుగా ఉంటావు, మరి వదినికి ఏదైనా కార్ల గురించో లేకపోతే బిజినెస్ గురించో ఏదైనా ఆనందపడే విషయాన్ని చెప్పాలని ఈ స్వీట్స్ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే అదేం లేదురా, అందరి కోసమే తీసుకొచ్చాను అని బాలు చెప్తూ ఉంటే, లేదులే అన్నయ్య, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావులే అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక శృతి అయితే హల్వా అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా ఒక ముక్క తీసుకుంటాను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక రవి అయితే అది అన్నయ్య వదిన కోసం తీసుకొచ్చింది, నేను నీ కోసం తీసుకొస్తానులే, అప్పుడు బాగుంటుంది తింటే అని అంటూ రవి అయితే శృతిని గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు. అలా గదిలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని రండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే మీనా, నిన్ను చాలా మాటలు అని నీ మనసుని గాయపరిచాను, నేను అలా ప్రవర్తించి ఉండుండకూడదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే మీరు నన్ను తిట్టే హక్కు ఉంది, మీ మాట కాదని నేను వెళ్ళాను, అప్పుడు మీరు మీ మనసు ఎంత బాధపడుంటుందో నాకు తెలుసు, నేను ఊహించుకోగలను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటలకి బాలు అయితే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరు మీనా, కానీ నేనే తొందరపాట్లో నిన్ను ఎన్నో మాటలు అన్నాను, సారీ, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు బాలు. లేదండి, మనిద్దరి మధ్య క్షమాపణలు ఏంటి, ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నాము, గొడవ పడిన ఇట్టే కలిసిపోతున్నాము, మన ఇద్దరి మధ్య సారీలు అస్సలు కూడా ఉండకూడదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే మీనాని కూర్చోమని తను తీసుకువచ్చిన స్వీట్ని అయితే మీనాకి తినిపిస్తాడు. అప్పుడు ఇక మీనా అయితే స్వీట్ తిని చాలా బాగుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి అయితే ఈ బాలుగాడు మళ్ళీ తాగొచ్చుంటాడు, ఈ మీనా ముఖం చూడాలి వెలవెలలాడిపోతుంది అని అనుకుంటూ ఇక మెట్లు దిగి వస్తూ ఉండగా బాలు అయితే మీనాకి స్వీట్స్ తినిపిస్తూ ఉంటాడు. ఇక స్వీట్ తినిపించి అంటూ ఉంటాడు, నన్ను క్షమించు మీనా, మరోసారి అడుగుతున్నాను, ఇంకెప్పుడు కూడా తాగిరాను, నువ్వు నిన్న నన్ను కాదని వెళ్ళిపోయావనే బాధ తప్ప నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు, నువ్వు నా అదృష్ట దేవతవే, చచ్చినా సరే నీ చెయ్యి నేను వదిలిపెట్టను అని బాలు అయితే మీనా మీద ఉన్న ప్రేమని అయితే చూపిస్తాడు. అప్పుడే ఇక మీనా అయితే బాలు మనసుని అర్థం చేసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది. బాలు గదిలోకి అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే కిందకి వస్తుంది. కిందకి వస్తున్న ప్రభావతిని చూసి అంటూ ఉంటుంది మీనా అయితే, త్వరలోనే ఇల్లు వదిలి బయటికి పోతావని ఏవేవో మాటలు అన్నారు కదా, ఇప్పుడు నా భర్త నన్ను క్షమించి నాతో మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు మాటలు రావడం లేదేంటి మీకు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉంటుంది, సమాధానం చెప్పకుండా. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు కదా,
మరి నన్ను అనే ముందు ఒక్కసారైనా ఆలోచించుకున్నారా? మీ ఇద్దరం విడిపోతామని, బయటికి వెళ్ళిపోతామని మీకెవరు చెప్పారు? అది ఎప్పటికీ కూడా జరగదు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఇంకోసారి మా గురించి మా కాపురం కూలిపోవాలని మీరు బయట వాళ్ళలాగా మా మీద పడి ఏడవకండి. కనీసం కన్న తల్లి కాకపోయినా ఒక ఆడదానిగా అన్న కొడుకు అనే బంధానికి అర్థం తెలుసుకోండి అని అంటూ ఉంటుంది మీనా. నేను ఇంటిని చాకరీ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేసి పెడుతూనే ఉన్నాను. కానీ నా కష్టం మీకు కనపడతాం. ఏ కోడలు కష్టపడినా ఆ కష్టం మీకు కనపడుతుంది తప్ప నేను చేసేది మాత్రం మీకు కనపడతాం అని అంటూ మీనా అయితే ప్రభావితతో అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటావే? ఇప్పుడు నేను ఇదంతా చేయించానని వెళ్ళి నువ్వు నీ భర్తతో చెప్పేస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. చెప్పేదాన్నైతే అసలు ఇన్ని రోజులు మీరు ఈ ఇంట్లో ఉండరు అత్తయ్య. మావి ఎప్పుడో మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి గెంటించేవాళ్ళు. అన్ని విషయాలు నేను ఎవరికి కూడా చెప్పను అని అంటూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు దగ్గరికి వెళ్ళి మీ మనసు నాకు తెలుసు, మీరు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండలేరు, అందుకనే వచ్చేశారు కదా అని అంటూ ఉంటే, మరి నువ్వు మాత్రం నాకు ఇష్టమైన వంటకాలన్నీ వండి నాతో కలిసి మాట్లాడాలని, భోజనం చేయాలని నువ్వు కూడా అనుకున్నావు కదా అని అంటూ బాలు కూడా చెప్తాడు. అప్పుడు ఇక బాలుని కౌగిలించుకొని మీనా అయితే అంటూ ఉంటుంది, ఇంకెప్పుడు కూడా మీ మాట దాటి నేను ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళను అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ బాలు మీనా ఒక్కటైపోయారని, మీనా తనకి వార్నింగ్ ఇచ్చిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇట్టే గొడవ పడిపోయారు, ఇట్టే కలిసిపోయారు. కానీ రోహిణి మనోజ్ మాత్రం ఇక్కడే ఏడుస్తున్నారు. అసలు వీళ్ళు ఎప్పుడు పిల్లల్ని కంటారో, ముందు పిల్లల్ని కంటే మా అత్తగారి ఆస్తి మొత్తం కూడా వచ్చేస్తుంది, వీళ్ళు ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారో అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణి పార్లర్కని వెళ్తుంది. ఇక దినేష్ అయితే మళ్ళీ రోహిణి దగ్గరికి డబ్బుల కోసం అయితే వస్తాడు. ఇక వచ్చి అడుగుతూ ఉంటాడు, నాకు 1,00,000 రూపాయలు కావాలి, అది కూడా 2 రోజుల్లో కావాలి అని దినేష్ అయితే అడుగుతూ ఉంటాడు రోహిణిని. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావంటూ ఇక తిట్టుకుంటూ ఉంటుంది దినేష్నైతే రోహిణి. అప్పుడే దినేష్ అయితే, నేను చెప్పాను కదా నువ్వు నాకు బ్యాంకు లాంటి దానివి, ఎప్పుడైనా సరే నీ దగ్గర నుంచి డబ్బు తీసుకువెళ్ళొచ్చు అనే ధీమా మీదే నేను ఇదంతా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు అతను. ఇక అలా అన్న తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే, నేను తెచ్చే పరిస్థితిలో లేను, ఇక్కడ 1 రూపాయి కూడా లేదు, నేను ఇవ్వను అని చెప్పడంతో, సరే చెప్పకు, నేరుగా మీ అత్తగారి దగ్గరికే వెళ్ళిపోతాను, ఇప్పుడు మీ ఇంటి అడ్రస్ కూడా నాకు క్లియర్గా తెలిసిపోయింది, కాబట్టి మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి నేను జరిగిందంతా చెప్తే అప్పుడు నువ్వు అనుకొని ఉండొచ్చు, ఆ దినేష్ గాడికి 1,00,000 రూపాయలే కదా పడేస్తే పోయేది, నాకు ఈ నరకం తప్పేదని, తర్వాత నువ్వు బాధపడినా కూడా నేనేం చేయలేను అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది. రేపు ఇదే టయానికి వస్తాను, 1,00,000 రూపాయలు రెడీ చేసి పెట్టని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక విద్య కూడా ఊర్లో ఉండదు. విద్య ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. సరైన సమయానికి ఏదైనా సలహా ఇస్తుందనుకుంటే విద్య కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక గుర్తుకు వస్తాడు రోహిణికి గుణ అయితే. ఇక గుణ గుర్తుకు రావడంతో అప్పుడే గుణ దగ్గరికి రోహిణి అయితే వెళ్తుంది. ఇక వెళ్ళి అడుగుతూ ఉంటుంది, నాకు 1,00,000 రూపాయలు కావాలి అని అంటూ ఉంటే, 1,00,000 కాకపోతే 2 లక్షలు తీసుకోండి మేడం, ఇప్పుడు పర్వాలేదు, మీరేమీ నా దగ్గర వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు, ప్రామర్సరీ నోటు కూడా రాయాల్సిన అవసరం లేదు అని గుణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా అసలు ఎందుకు 2 పట్టుల నుంచి మీరు నా మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు, ఆ అభిమానానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం లేదు, మీ బాలు ఉన్నాడు కదా, అతని ఫోను నాకు కావాలి, దాంట్లో నాకు సంబంధించిన ఒక వీడియో ఉంది, ఆ వీడియో నాకు కావాలి అని అంటూ ఉంటాడు గుణ. అమ్మో, నేను బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టేయాలా, అది నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది రోహిణి.
చూడండి, మీరు ఇలా చేస్తే మీరు కట్టాల్సిన బాకీ మొత్తం కూడా కొట్టేస్తాను, ఇప్పుడు ఇవి కూడా ఫ్రీగానే ఇస్తాను, ఈ 1,00,000 రూపాయలు అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే ఇక రోహిణి అయితే ఇక తన బాకీ కొట్టేస్తాడు అని అనేసరికి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ బాకీ లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. సరే, నేను బాలు ఫోన్ తీసుకొచ్చి నీకు ఇస్తాను అని రోహిణి అయితే గుణాని దగ్గర బాలు ఫోన్ తీసుకొచ్చి తనకి ఇస్తానని ఒప్పుకొని ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రోహిణి అయితే బాలు ఫోను ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే అప్పుడే ట్రిప్ నుంచి వచ్చి తన షర్టుని గదిలో గొళ్ళానికి తగిలిస్తాడు. ఇక తగిలించి తను స్నానం చేయడానికైతే వెళ్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడే మంచి టైము, మీనా కూడా పూల డెలివరీకి వెళ్ళింది కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి బాలు ఫోన్ని కొట్టేస్తాను అని బాలు ఫోన్ అయితే తీసుకుంటుంది. వెళ్ళి షర్ట్లో బాలు ఫోన్ ఉండగా ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అయితే దీంట్లో అసలు ఇంత ఇంపార్టెంట్ వీడియో ఉందని గుణ చెప్పాడు. అంత ఇంపార్టెంట్ వీడియో ఏముంది అంటూ ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది రోహిణి. ఇక ఫోన్ రోహిణి ఓపెన్ చేసి వీడియోనైతే చూస్తుంది. శివ ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసిన వీడియో అయితే చూస్తుంది. వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ, అంటే అత్తయ్య గారి దగ్గర ఆ రోజు డబ్బులు కొట్టేసింది శివానా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ శివగాడు ఇంత పని చేస్తాడా? వాడి వల్లే కదా నేను బ్యూటీ పార్లర్ అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ 1,00,000 రూపాయలు కొట్టేసినందుకే ఈరోజు సొంతంగా పెట్టుకున్న బ్యూటీ పార్లర్లోనే నేను జీతానికి పని చేసే పరిస్థితికి వచ్చింది. అయితే వీడిని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. నా భర్త ఏ తప్పు చేసినా అందరి ముందు నిలబెట్టి షర్టు పట్టుకొని అవమానించే బాలు తన బామ్మర్ది చేసిన పనిని మాత్రం కప్పిపుచ్చాడంటే ఇదంతా మీనా ట్రైనింగ్గా అయి ఉంటుంది. ఈ ఫోన్ని గుణాకి ఇవ్వకుండానే నేను ఇంట్లోనే వీళ్ళ పని కానిచ్చేయాలి అని అనుకుంటూ వెంటనే వెళ్ళి రోహిణి అయితే ప్రభావతికి వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, ఆ రోజు మీరు అతను మిమ్మల్ని బంధించడానికి కారణం, అలాగే నేను కూడా ఆ రోజు అందరి ముందు అవమానపడ్డానికి కారణం మీనా తమ్ముడు శివేనా అత్తయ్య. మీనా తమ్ముడు శివే మీ దగ్గర డబ్బులు కొట్టేసింది. కానీ తన బామర్ది చేసిన తప్పుని బయట పెట్టకుండా బాలు చూసారా ఎంతలాగా సమర్థించుకుంటూ వచ్చాడో. ప్రతి విషయంలో మనోజ్ చేసే చిన్న పనిని పెద్ద పనిని అందరి ముందు నిలబెట్టి కడిగేసే బాలు మరి తన బామర్ది చేసిన పనిని మన అందరి ముందు ఎందుకు బయట పెట్టకుండా దొంగ దొరికాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని 1,00,000 రూపాయలు తీసుకువచ్చి మీకు ఇచ్చాడు. అంటే ఇదంతా కూడా కప్పిపుచ్చి ఆ శివ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడానికే కదా బాలు చేసింది అని రోహిణి అయితే తన మాటలతో ప్రభావతిని ఇంకా రెచ్చగొడుతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు నేను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు, ఈ రోజుతో ఆ మీనానో నేను తేలిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే అసలు వీళ్ళిద్దరిని కాదత్తయ్య మీరు అడగాల్సింది, మీనా వాళ్ళ అమ్మని పిలిపించండి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి చెప్పిన విధంగా ప్రభావతి అయితే పార్వతికి ఫోన్ చేసి మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మా ఇంటికి రా అని అంటూ ఉంటుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. పార్వతి అయితే మొన్న గొడవ అల్లుడు గారి ఇంట్లో చెప్పారా, అసలు ఏం జరిగిందో ఏంటో వెంటనే వెళ్ళాలి అని వెంటనే పార్వతి అయితే సుమతికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది. అప్పుడే సుమతి అయితే వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. అక్క ఏమైందక్క, మళ్ళీ ఇంట్లో ఏ గొడవ జరిగిందని అడుగుతూ ఉంటే ఇంట్లో గొడవ జరగడం ఏంటి సుమతి అని అంటూ ఉంటుంది మీనా. ఏం లేదక్క, మీ అత్తయ్య గారు అమ్మకి ఫోన్ చేసి వెంటనే రమ్మని అర్జెంటుగా ఫోన్ చేశారు. ఆ అమ్మ ఎందుకని కంగారు పడుతూ వెళ్ళింది, నువ్వు ఇంట్లో లేవా అని అడుగుతూ ఉంటే నేను పూలు డెలివరీకి ఇవ్వడానికి వచ్చాను, ఇప్పుడే వెళ్తాను అని మీనా బయలుదేరుతూ బాలుకైతే ఫోన్ చేసి ప్రభావతి ఇలా పార్వతిని ఇంటికి రమ్మన్న విషయం చెప్తుంది, మీరు కూడా రండి, నాకేంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా. ప్రతిదానికి ఎందుకు మీనా అలా భయపడతావు, నేను ఇప్పుడే వస్తున్నాను అని బాలు మీనా ఇద్దరు కూడా ఒకేసారి బయట నుంచి అయితే వస్తారు. అప్పుడు ఇక పార్వతిని చూసి సత్యం కూర్చోమని చెప్తూ ఉంటే ఏంటి కూర్చునేది,
ఒక దొంగ కొడుకుని కని మన ఇంట్లో మర్యాదలు చేయించుకుంటుందా ఈ పెద్ద మనిషి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అది విని ఒక్కసారే ఇంట్లోకి వస్తున్న బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు వదిన గారు, నేను దొంగతనం చేసే కొడుకుని కన్నానా అని అంటూ ఉంటే, అవును నువ్వు దొంగతనం చేసే కొడుకునే కన్నావు. చూడు ఇదిగో నీ కొడుకు చేసిన నిర్వాహకం అని ఫోన్లో వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఇక ఫోన్లో వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి. నేను ఉదయం నుంచి గమనించుకోలేదు, కానీ పనిలో పడి నా ఫోను అసలు అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు బాలు. చూసావు కదా నీ కొడుకు నిర్వాహకం ఆ రోజు బైక్ మీద వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసింది నీ కొడుకే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారే సత్యమైతే, ఏంటి ప్రభా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి అదిగో మీ ఇష్టమైన కొడుకు వచ్చాడు కదా, తన బామర్ది చేసిన పనిని కప్పిపుచ్చి అందరి ముందు తన బామర్ది ఏ తప్పు చేయనట్టు బిల్డప్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు దొరికిపోయాడు అని అంటూ ఉంటే, నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఎలాగో వచ్చిందిలే అని సమాధానం చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఆ రోజు మనోజ్ గాడు ఏ చిన్న తప్పు చేసినా కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చి అందరి ముందు అవమానిస్తావు కదా, మరి ఇప్పుడు నీ బామర్ది తప్పు చేస్తే అందరి ముందుకి ఎందుకు తీసుకురాలేదు అని రోహిణి ప్రభావతి ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరొక న్యాయమా అని అంటారు కదండి, మరి ఇప్పుడు ఇదెక్కడ న్యాయం అని చెప్తూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. వదిన ఏదో చిన్నపిల్లాడు పొరపాటున అని అంటూ ఉంటే, అప్పుడు ఇక మీనా కూడా వీడియోని చూసి అప్పుడు బాలు శివని ఎందుకు అన్నన్ని మాటలు అంటున్నాడో, ఎందుకు కొడుతున్నాడో అన్నీ కూడా అర్థం చేసుకుంటుంది. కానీ ఈయన ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు నాకు కూడా నిజం చెప్పలేదు, మరి ఈయన ఫోను అత్తయ్య గారి దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది మీనా. అయితే ఇప్పుడు చెప్పండి, దొంగతనం చేసి కప్పిపుచ్చుకోవాలని చూసిన వాడు ఎలాంటి వాడో, వాడికి ఎలా శిక్ష వేస్తారో, బాబంతిని తప్పించాలని చూసిన బాలుకి ఎటువంటి శిక్ష వేస్తారో మీరే ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే పార్వతి అయితే, ఏదో తెలియక చేశాడు, మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అని ప్రభావతి పార్వతిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే పార్వతి మాటలు ప్రభావతి వినదు. నేను వినాల్సిన అవసరం లేదు, దొంగతనం చేసిన నీ కొడుకు, అలాగే దొంగతనం చేసిన దొంగకి తల్లైన నువ్వు, దొంగకి అక్కైనా ఈ మీనా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తప్పుని కప్పిపుచ్చి బామర్దిని కాపాడాలనుకున్న ఈ బాలు కూడా కట్టుబట్టలు బయటికి వెళ్ళాలి అని ప్రభావతి అంటూ ఉంటే, మరి మీ ఇంట్లో కూడా దొంగ ఉన్నాడు కదా, మరి అతను చేసిన తప్పుల్ని మీరు కూడా కప్పిపుచ్చుంటున్నారు కదా, మరి మీరు కూడా బయటికి వెళ్తారా, నా కూతురు అల్లుడు ఏం చేశారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. నా ఇంటికి వచ్చి నన్నే నిలదీస్తావా అని పార్వతిని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక వచ్చిన సత్యం, ఇంటి వియ్యపురాల మీద చేయి చేసుకుంటావా, నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడన్న దాంట్లో తప్పేముంది, నీ కొడుకు 40 లక్షలు పట్టుకెళ్ళినప్పుడు వాడు తప్పు చేశాడని తెలిసినా సరే ఇంట్లోకి తీసుకువచ్చావు, 1,00,000 రూపాయలు వాడేసుకొని ఆ నిందని మీనా తమ్ముడి మీద వేసినప్పుడు అప్పుడు కూడా నువ్వు వాడి మీద నింద పడకుండా వెనకేసుకొని వచ్చావు. మొన్నటికి మొన్న మీనా నగల్ని కొట్టేసి వాడు షాపులో అన్నీ కూడా కొనుక్కుంటే అది కూడా ఏది కూడా పట్టనట్టు వదిలేశావు, మరి ఆవిడన్న దాంట్లో తప్పేముంది, ఇన్ని తప్పులు నీ కొడుకు చేసి నీ కొడుకుని నువ్వు సమర్థించావు, మరి నిన్ను ఈ మనోజ్ గారిని కూడా బయటికి గెంటేయాలి కదా అని సత్యమైతే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.